కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరివారిపాలె, ఉత్తర చిరువోల్లంక, మెల్లమొర్తిలంక పక్కన ఉన్న ఎడమ కరకట్టను ఎమ్మెల్యే మండలి బొద్దుప్రసాద్ కుమారుడు వెంకట్రాం పరిశీలించారు. వర్షాలకు కరకట్ట వెంబడి పడిన గండ్లకు అధికారులు ఇసుక బస్తాలు వేయించారు. గండ్లు పూడ్చే పనులు వెంకట్రాం పర్యవేక్షించారు. ఇంకా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెంకట్రాం తెలిపారు. 52 గంటల నుంచి 10,000 ఇసుక బస్తాలతో గండ్లు పూడ్చే పనులు చేపట్టామని అధికారులు తెలిపారు. 1/2 కిలోమీటరు పొడవున పల్లంగా ఉన్న కట్టను పటిష్టపరిచేందుకు మరొక 10,000 ఇసుక బస్తాలు రప్పించి కరకట్టను బలోపేతం చేస్తామని చెప్పారు. ఉత్తర చిరువల్లంక, మాల్మెత్తల్లంక, కోసూరివారిపాలెం ఈ ప్రాంతంకి వెళ్ళే కరకట్ట దగ్గర ఈ వర్షానికి పడిన గళ్ళు దగ్గర 60-70 ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే దగ్గర 6 అడుగుల లోతుకి, 5 అడుగుల నుంచి 6 అడుగుల లోతు వరకు అవన్నీ కోతకి గళ్ళు పట్టడం జరిగింది. అవన్నీ కూడా అధికారులు ఇప్పుడు దాన్ని దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పుడు మనకి వరద దగ్గర 11.5 లక్షల వరకు వస్తుంది. ఈరోజు దీనికి ఏంటంటే ఇసుక బస్తాల ద్వారా ఈ 6 అడుగులు ఏదైతే గళ్ళు పడ్డాయో అవన్నీ కూడా ఇప్పుడు దాన్ని ప్రొటెక్షన్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని ఇసుక బస్తాలు, జేసీబీలు ఇవన్నీ కూడా రెడీ పెట్టుకుని ఉంచుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నిటి కూడా ప్రొటెక్షన్, దీని గతంలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాటన్నిటి దృష్ట్యా మళ్ళీ ఈ గళ్ళు ఇబ్బంది పడకుండా, నీళ్లు కోతకు గురవకుండా ఇవన్నీ దాన్ని జాగ్రత్తలు తీసుకుంటాం జరుగుతుంది.